నమస్కారం అండి. ముఖ్యంగా ఈ మధ్యన నర్సీపట్నంలో కొన్ని పరిణామాలు చూస్తుంటే అందరినీ కన్ఫ్యూజ్ చేసే మోడ్లోకి తీసుకెళ్తున్నారు. ఎందుకు నేను అంటున్నానంటే, ఆ లాస్ట్ 5 years ఏదైతే జగన్ రెజీమ్ ఉందో, ఆ గవర్నమెంట్ ఉందో, ఆ టైంలోని ఎన్నో తప్పిదాలు చేశారు. నర్సీపట్నాన్ని ఒక గాంజాయి హబ్ కింద తయారు చేసి వైసీపీ నాయకులే కొంతమంది కార్యకర్తలు గాంజా విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యి వరంగల్లో లారీలు దొరికిపోవడం కానీ, లేకపోతే ఎన్నో విషయాల్లోని వాళ్ళు డైరెక్ట్గా దొరికిపోయారు. నర్సీపట్నం అభివృద్ధి విషయం చూస్తే అన్నీ కూడా కళ్ళబొల్లు కబుర్లు చెప్పడం, మేఘాల్లో మేడలు కట్టడం, ఇవన్నీ చేశారు తప్ప అబద్ధాలు చెప్పి నర్సీపట్నం ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ఒక డాక్టర్ మాస్క్ ఇవ్వక చనిపోయిన వైనాన్ని కూడా ఇంటర్నేషనల్ మీడియా వరకు వెళ్ళిపోయింది. ఎవరన్నా ఆ సమయంలో నర్సీపట్నం గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ డాక్టర్ సుధాకర్ గారు చనిపోయారట కదా, లేదా అక్కడ గాంజా అమ్ముతారట కదా, ఇలా ఈ విషయమైన బ్రాండ్ని, ఒక వర్స్ట్ బ్రాండ్ని తయారు చేసి 5 సంవత్సరాలు నాశనం చేశారు. ఎందుకు? దానికి కారణం ఏంటంటే ఒక సరి అయిన నాయకత్వం లేక. ఎందుకు ఆ నాయకత్వం లేదని నేను అంటానంటే, ఒక సీఎం దగ్గరికి వెళ్ళి సత్తా ఉండి, దమ్ముండి, బల్లగుద్ది నాకు ఇది కావాలి అని అడిగే సత్తా ఒకటి ఉండాలి. రెండోది, ఏ డిపార్ట్మెంట్స్ నుంచి నిధులు తేవచ్చు, ఇవన్నీ కూడా ఆలోచించే వైనం కానీ ఆ విధానం కానీ తెలిసి ఉండాలి. అయ్యన్న పాత్ర గారు ఏంటంటే, తెలియకపోతే తెలుసుకొని గ్రౌండ్ డౌన్ టు ఎర్త్ ఉండి నర్సీపట్నాన్ని ఇప్పుడు దాకా అభివృద్ధి చేసే ఆయన గురించి మనం చెప్పవసరం లేదు. అయ్యన్న అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే అయ్యన్న అని చెప్పి తీసుకెళ్తుంటారు. నేను ఎందుకు ఈ మాటలన్నీ అంటున్నానంటే, మొన్న వైసీపీ నాయకులు అమర్నాథ్ గారు కానీ, లేకపోతే ఇక్కడ పోటీ చేసిన గణేష్ గారు కానీ, లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా అందరూ వచ్చి మాకారపాలెంలో ఇది మెడికల్ కాలేజీ జగన్ గారు కట్టించాలని అనుకున్నారు, దీన్ని ఏదో చేసేస్తున్నారు అని చెప్పి అక్కడంతా తిరిగి ఒక షోని ప్రదర్శించారు. నేను క్లియర్గా ఇవన్నీ చూస్తూ మాకు నవ్వొచ్చే వైనం ఏంటంటే, జనాలకు కూడా నేను క్లియర్గా చెప్పదలుచుకునేది, కన్ఫ్యూజన్ జరుగుతుంది. ఈ కన్ఫ్యూజన్ ఏంటంటే, ఫస్ట్ నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, 2021లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఆ ప్రెస్ మీట్లో అనకాపల్లి టౌన్కి మెడికల్ కాలేజ్ వచ్చిందని చెప్పి అక్కడ ప్రకటించడం జరిగింది. అనకాపల్లి టౌన్కి అని చెప్పారు. అంటే అనకాపల్లి అని వీళ్ళు అంటారు కానీ అనకాపల్లి టౌన్కి జరిగింది. దానికి క్లియర్ ప్రూఫ్ ఉంది. ఆ ప్రూఫ్ ఏంటంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే ఇనాగ్రేషను అమర్ గారు, తర్వాత అవంతి శ్రీనివాస్ గారు, తర్వాత అనంతరం మొత్తం సిటీ శ్రీనివాసరావు జ్యోతి వెలిగి శ్రీనివాసరావు విశాఖ జిల్లా అనకాపల్లి RARS లో 500 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ప్రభుత్వ వైద్య కళాశాల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. అనంతరం ముత్తంశెట్టి శ్రీనివాసరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో ఒకేసారి 14 ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం దేశ చరిత్రలోనే సరికొత్త అధ్యాయంగా రికార్డు నెలకొల్పనుందని తెలిపారు. వర్చువల్ విధానంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. లైవ్ విధానంలో ప్రారంభించిన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి స్థానిక శాసన సభ్యులు గుడివాడ అమర్నాథ్, ఎంపీ డాక్టర్ బి.శెట్టి వెంకట సత్యవతి, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తదితరులతో మాట్లాడారు. సభకు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు అమర్ గారు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని చెప్పి క్లియర్గా చెప్పారు. ఆ న్యూస్ మన లోకల్ న్యూస్ ఎవరిదో. ఆ రోజు 21 రోజే, అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రెస్ మీట్ వినిపించు. ఈరోజు మచిలీపట్నంలోను, అమలాపురంలోను, పాలకొల్లులోను, బాపట్లలోను, మార్కాపురంలోను, పెరుగొండలోను, నంద్యాలలోను, ఆదోనిలోను మొత్తంగా ఈ 16 మెడికల్ కాలేజీలు ఈరోజు చాలా గర్వంగా, చాలా సంతోషంగా ఈరోజు
శంకుస్థాపన చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇవన్నీ కూడా 2023 డిసెంబర్ నాటికి ఈ కాలేజీలన్నీ కూడా నిర్మాణాలన్నీ కూడా పూర్తయి రాష్ట్ర ప్రజలకన్నీ కూడా ఇవి అందుబాటులోకి వస్తాయని ఈ సందర్భంగా గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. కొంచెం ముందుకెళ్ళు. ఈ ప్రెస్ మీట్ లో మీరు చూస్తే పైన డేట్ ఉంది క్లియర్ గా 31. కొంచెం ముందుకెళ్ళు, నువ్వు ఆపరేషన్ చేసుకో. వెనక్కెళ్ళా, ఇప్పుడు వెనక్కెళ్ళు. దాంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే 31 మే 21 ఉంది. దాంట్లో ఏమని అన్నారంటే ఆయన 2023కి అది పెట్టు, ఈ సందర్భంగా గర్వంగా కూడా తెలియజేస్తాం. వెనక్కెళ్ళు, అది వెనక్కెళ్ళా, అది పెట్టు. డిసెంబర్ నాటికి 2023 డిసెంబర్. ఈ పైన మీరు చూస్తే నర్సీపట్నం మనం యాడ్ చేసాం, కానీ మీరు ఇక్కడ నేను క్లియర్గా చెప్తుంది ఏంటంటే నర్సీపట్నం ప్రజానికానికి 31 మే 2021 రోజు ఇనాగ్రేషన్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే ప్రెస్ మీట్ పెట్టి ఇనాగ్రేట్ చేశారు. ఆ ప్రెస్ మీట్లోని నర్సీపట్నం పేరు ఎత్తలేదు ఆయన, అనకాపల్లి పేరు ఎత్తారు. అనకాపల్లి నియోజకవర్గం అనకాపల్లి జిల్లా, నిన్న ఎవరో అడుగుతుంటే మన అనకాపల్లి జిల్లా అండేది అంట. అనకాపల్లి జిల్లా కాదు, అనకాపల్లి టౌన్, అనకాపల్లి నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ పెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఆ రోజు 31 మే 2021 రోజు అనౌన్స్ చేసి దాన్ని అమర్ గారి చేత మనకి అనకాపల్లిలో ఓపెన్ చేయించి స్థానిక శాసనసభ్యులే లీడ్ చేస్తారు ఈ సభనని చెప్పి క్లియర్గా ఆయన ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఆ మూమెంట్లో అక్కడ గణేష్ గారు కూడా ఉన్నారు. మరి ఆయన లేకపోయి ఉంటే ఆయన తెలియపోవచ్చు, కానీ ఆయన కూడా ఉన్నారు అక్కడ, మీరు చూశారు. ఇప్పుడు అక్కడ ఎంపీ అప్పుడు సత్యవతి గారు సార్ మా అనకాపల్లి నియోజకవర్గానికి ఈ మెడికల్ కాలేజ్ ఇస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి అని చెప్పి ఆయన చెప్పారు. అక్కడ పోస్టర్ వేసి గ్రాఫిక్స్లోని అమర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఏమని, ఇగో ఈ మెడికల్ కాలేజ్ ఇలా ఉందని చెప్పేసి అన్నీ చెప్పారు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ సమయంలో ఏం జరిగిందో నర్సీపట్నం ప్రజానికానికి తెలియాలి. ఏంటంటే నర్సీపట్నం నియోజకవర్గంలో జరిగింది, నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ అవ్వలేదని చెప్పి నర్సీపట్నం ప్రజానికం మొత్తం కూడా చాలా బాధలో ఉన్నారు. ఆ టైంలో అనకాపల్లి హెడ్ క్వార్టర్స్ అయింది, నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ అయి ఉంటే బాగున్నేమో, మా జీవన స్థితులు కూడా మారుతాయి కదా, ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ వస్తే బాగున్నేమో ఇదని చెప్పి నర్సీపట్నం ప్రజానికం అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చే వైనం అది. అలాంటి సమయంలో చాలామంది అనుకునేది ఏంటంటే అయ్యన్న పాత్రుడు గారు ఎమ్మెల్యేగా ఉండి అయ్యన్న పాత్రుడు గారు కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ అయిపోయిదిరా, ఎందుకంటే ఆర్డీఓ బంగ్లాని అలాగే ఉంచాడు, తర్వాత అన్ని స్థలాలు కూడా అలాగే ఉంచాడు, మన హెడ్ క్వార్టర్స్ కోసమే కదా, సరైన నాయకత్వం మనం పెట్టుకోకపోవడం వల్ల జరిగింది అనేసరికి ఇది ఎక్కడ ప్రాబ్లం వస్తుందని చెప్పి దారుణమైన విషయం, కన్ఫ్యూజన్ అయిన విషయం ఏంటంటే ఆ టైంలో అపోజిషన్ వాళ్ళు మనం మాట్లాడుతుంటే ఈయనేమో ర్యాలీ చేశాడు రోడ్డు మీద. ఏమని ర్యాలీ చేశారంటే నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ కావాలని. ఎవరు ఇవ్వాలి నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్? ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలి. ఎవరు తేవాలి నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్? గణేష్ గారు తేవాలి. కానీ ఆ టైంలో ర్యాలీ చేసింది ఎవరు? గణేష్ గారు చేసి జనాలకి ఏంటంటే నేను డిమాండ్ చేస్తున్నాను, నేను పోరాడుతున్నాను, నేను తెస్తున్నాను, అది అనకాపల్లికి వెళ్ళిపోయింది. నీ సత్తా ఏమైనా ఉంటే నర్సీపట్నం రోడ్ల మీద చూపెట్టడం కాదు, నాయకత్వం సత్తా ఏంటంటే వెళ్ళి లీడర్ దగ్గర కూర్చొని నాకు హెడ్ క్వార్టర్స్ తెస్తావా అని అడిగి ఆయన మీద ఒత్తిడి పెట్టి తెప్పించుకోవాలి. అలా చేయకపోగా మళ్ళీ అదే సమయంలో మెడికల్ కాలేజ్ 2021 మే 31 రోజు ప్రెస్ మీట్ పెట్టి
నేడు, నాడు నేడు, నాడు నేడు అని చెప్పి ఆ గ్రామం పేరు రాసి ఎంత ఫండ్స్ రిలీజ్ అయ్యాయో అన్నీ కూడా మేము పెట్టాం. దీంట్లోని లాస్ట్ ఇయర్ మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు 5 సంవత్సరాల్లో పెన్షన్లు చెప్పేవారు, అన్నీ చెప్పేవారు. కానీ ఇక్కడ మేము పెన్షన్లు కూడా మాట్లాడలేదు. రేపు రానున్న రోజుల్లో అసలు నిజమైన ట్యాంక్ బండ్ కూడా మొదలవుతుంది. అప్పుడైతే ఏదో బొడ్డు పిల్ల దగ్గర తూతూ మంత్రంలో ఏదో ట్యాంక్ బండ్ తయారు చేశారు. అది ఏ స్థితిలో ఉందో అందరికీ తెలుసు. ఇప్పుడు అలాంటిది కాకుండా ఇక్కడ కూడా నిజమైన ట్యాంక్ బండ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఈ విధంగా చూస్తే మీరు ప్రతి పేజీకి వెళ్ళొచ్చు. ఆల్మోస్ట్ సుమారుగా ఎన్ని పేజీలు దీంట్లో పెట్టామంటే అసలు నాకే చూడడానికి ఒక 15-20 నిమిషాలు పడుతుంది. అన్ని అభివృద్ధి పనులు ప్రతి ఊరు పేరుతో సహా. నీకు దమ్ముంటే ఛాలెంజ్ చేస్తున్నాను వైఎస్ఆర్సీపీకి, వెళ్ళి ఆ రోడ్ల దగ్గర నించొని ఈ గుండ్ల మీద చేసి చెప్పండి ఎంత అభివృద్ధి చేయగలిగారా. ఈరోజు వచ్చి మొన్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, దేనికి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లోని ఎవరైతే కూర్చొని ఎవరన్నా అడిగారా ఈ జీవో నేను వాళ్ళకి ఇస్తాను అడగమనండి. ఇప్పుడు మళ్ళీ నేను మాట్లాడిన తర్వాత తీసుకొచ్చి స్టేట్ గవర్నమెంట్ జీవో చూపెడతారు. నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి నువ్వే ఆర్టీ అప్లై చేసుకో, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ నువ్వే అప్లై చేసుకో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఏదన్నా నర్సీపట్నం పేరుతోటి ఏదన్నా ఉందా, ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ దగ్గర నుంచి ఏదన్నా నీకు పేరుతో ఉందా, ఉత్తుత్తు మెడికల్ కాలేజీలు కట్టేసి ఉత్తుత్తు బ్యాంకుల్లాగా అక్కడ ఒక చిన్న రూఫ్లు ఒక్కొక్క బిల్డింగ్కి ఏదో వేసేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏమీ లేదు, ఒక బెడ్ పెట్టలేదు, ఏమీ పెట్టకుండా మెడికల్ కాలేజ్ కడదాం అనుకున్నాం, చేసేసాం. మీకు దమ్ముంటే కట్టాలి కదా, ఏదైనా కడతారు. కాబట్టే ప్రైవేటైజేషన్ ఎందుకు చేస్తున్నారంటే పీపీపీ మోడ్లో ఈ హైవేలు ఏదైతే నువ్వు తాళపాలెం ఇప్పుడు వస్తున్నావో ఆ హైవే మొత్తం పీపీపీ మోడ్లోనే కదా చేశారు. గవర్నమెంట్ కూడా పార్ట్నర్షిప్ ఉంటుంది, ఉండి అది ఒక వ్యక్తి చేత త్వరగా కట్టించాలనే ఒక భావంతో ఈరోజు గవర్నమెంట్ ముందుకు వస్తుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టకుండా అలా వదిలేస్తే అవన్నీ కూడా జంగు పట్టేసి ఇష్టం వచ్చినట్టు అయిపోయి. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉండుంటే ఫోన్లే ఆ బిల్డింగ్ ఉత్తుత్తు బిల్డింగ్ అయినా ఫుల్గా కట్టాలని మీకు లేదు కాబట్టి కట్టలేపారు. 2021లో ప్రెస్ మీట్ పెడితే అంటే నీకు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉందండి గవర్నమెంట్కి? ఇంకా 4 సంవత్సరాలు ఉన్నట్టు. 4 సంవత్సరాలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? 23కి స్టార్ట్ చేసి అప్పుడు అనకాపల్లి టౌన్ అని చెప్పి మాట్లాడి మళ్ళీ నాకు నర్సీపట్నం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకొచ్చి బలిఘట్టంలో హెలీప్యాడ్ పెట్టి మళ్ళీ ఆ సభకు ఒక 22 లక్షలు ఎంతో బొక్క, అది మున్సిపాలిటీకి. మళ్ళీ నీకు 11 కోట్లు రిలీజ్ చేపిస్తారు మెడికల్ కాలేజ్కి. నిజంగా మీకు సత్తా ఉన్నట్టు ఆ 300 కోట్లు తీసుకొచ్చి మొత్తం బిల్డింగ్ కంప్లీట్ చేసేవచ్చు కదా. ఎందుకు చేయలేకపోయారంటే మీ దగ్గర పేపర్ వర్క్ లేదు, మీ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసే మనుషులు ఆ ఫండ్ తెచ్చే సత్తా లేదు, ఫండ్ లేదు గవర్నమెంట్ దగ్గర. అందుకే 23లో 11 కోట్లు రిలీజ్ చేస్తే మళ్ళీ 25కి మనం రిలీజ్ చేసుకోవడం జరిగింది. మరి ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎలా సంక్షేమాలు ఇస్తున్నారు? ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బస్ ఎలా ఇస్తున్నారు? ఈ 5 సంవత్సరాల్లో ఇప్పుడు 1.5 ఇయర్లోనే మీకు పెన్షన్లు ఎలా పెంచారు? ఫస్ట్ పెన్షన్లో అయితే 7,000 ఇస్తానని చెప్పి మాట ఇచ్చి ఫస్ట్ నెల అయితే 7,000 ఇచ్చేశారు. తర్వాత ఇప్పుడు ఫ్రీ బస్ ఇస్తారంటే అందరికి మతిపోయింది. ఎలా ఫ్రీ బస్ ఇస్తాడు అంటాడు, ఎక్కడి నుంచి తెస్తున్నాడు? తనకు సత్తా ఉండి దమ్ముంది. మీకుందా? ఉంటే ఆ ప్రెస్ మీట్లు నేను ఎంత క్లియర్గా చూపెట్టానే. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? నర్సీపట్నం పేరే ఎత్తలేదు. పేరెత్తకుండా అనకాపల్లి ఇనాగ్రేషన్ చేసి నర్సీపట్నంకి వచ్చిన తర్వాత కలెక్టర్తో ఏం రాయిపిస్తారండి? అనకాపల్లిలో భూములంట సేకరించడానికి అవ్వలేదంట, రైతులు ఒప్పుకోలేదట, కోర్టుకు వెళ్ళారట, అందుకే నర్సీపట్నం తీసుకొస్తే మరి మళ్ళీ తర్వాత నువ్వు స్టేట్ గవర్నమెంట్ నుంచి తెస్తావు కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎక్కడి నుంచి తేగలిగారా? ఈరోజు ఆ ఫండ్ కూడా 23లో 11 కోట్లు రిలీజ్ చేస్తారా? నేను అందుకనే ఎవరైనా మేధావులు ఎవరన్నా గ్రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళినా ఎవరైనా అడగవలసిన క్వశ్చన్స్ ఇయ్యి. నేను ఇంకోటి చెప్తున్నాను, అసలు ఈ కన్స్ట్రక్షన్స్ మీద సిఐడి ఎంక్వైరీ జరగాలి. ఎవరైతే కన్స్ట్రక్ట్ చేశారో వాళ్ళ మీద కూడా సిఐడి ఎంక్వైరీ జరగాలి. ఏం అవినీతి జరిగిందో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఒక కట్టడం మొదలు పెడితే ఆ కట్టడం పూర్తి అయిపోద్ది. దానికి ఎగ్జాంపుల్ ఏంటండి? అల్లూరి సీతారామరాజు డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చింది ఎవరండి? అయ్యన్ పాత్రి గారు. మరి అది కట్టేయలేదా? 5 సంవత్సరాలు ఆయన 85లో తీసుకొస్తే 89 కల్లా కట్టేశాడు కదా. పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చింది ఎవరండి? అయ్యన్ పాత్రి గారు. మరి తను మొదలుపెట్టింది కట్టేశాడు కదా. ఇంక ఏదైనా తీసుకోండి, అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ ఆ టైంలో అవంతి గారిని మనం ఫారెస్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒప్పించి తీసుకొస్తే అవంతి గారు కట్టిదా కూర్చొని ఆయన కట్టించింది ఎప్పుడు? మన గవర్నమెంట్లోనే పూర్తి చేసేసుకున్నాం, టీడీపీ గవర్నమెంట్లోనే పూర్తి చేసుకున్నాం. మరి నువ్వు 2021లోని ఈ ప్రెస్ మీట్ పెట్టింది అనకాపల్లి కోసం కాకుండా నర్సీపట్నం గురించే అయితే మరి ఎందుకు 2029 లోపలే కట్టలేపారు? ఎందుకు ఆ ప్రాబ్లం వచ్చింది? ఈ 24 లోపలే కట్టేవలసింది కదా. 24 లోపల కట్టకుండా మళ్ళీ ఆ భారాన్ని తీసుకొచ్చి మిగతా బిల్ రిలీజ్ చేసే భారాన్ని టీడీపీ గవర్నమెంట్ మీద ఎందుకు పడింది?
మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏం చెప్పారండి, ఇది ఉత్తుత్తుదని నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకుని ప్రెస్ మొత్తం కూడా ఆ రోజు మెడికల్ కాలేజ్ ఓపెన్ చేయాలని చెప్పి ఉత్తుత్ కాలేజ్ని ఓపెన్ చేయడానికి అని చెప్పి ఇక్కడికి వచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు తెలుసా, ఎత్తుపోతల పథకాన్ని కూడా తాండవాకి ఇచ్చేస్తున్నాను, అది కూడా ఇనాగ్రేట్ చేసేస్తున్నాను, అక్కడ రిబ్బన్ కటింగ్ చేసి. ఏదండి ఎక్కడ కనబడుతుంది ఎత్తుపోతలు? ఇప్పుడు ఎక్కడ ఒక సిమెంట్ రాయైనా కనబడిందా మీకు తాండవా దగ్గర? తాండవా దగ్గర గేటుకి కన్నం పడితే 7 లక్షల రూపాయలు తేలేపి నువ్వు మెడికల్ కాలేజ్ కడతావా? కాలువకి సరిగ్గా 55,000 ఎకరాలండి తాండవా కింద సాగునీరు పారడానికి. 55,740 ఎకరాల పైన సాగు భూమి ఉంటే ఆ సాగు భూమికి నీరు వదలలేక 20,000 ఎకరాలకే వెళ్ళింది నీరు నీ టైంలో. ఎందుకు వెళ్ళిందో తెలుసా, కనీసం ఆ కాలువలు లైనింగ్ చేయడానికి కానీ దాన్ని తీయడానికి కానీ చెప్తే అసలు దీని దగ్గర డబ్బులు లేక. ఈరోజు తాండవాకి మేము క్లియర్గా ఇక్కడ ఎంత క్లియర్గా ఇచ్చాం, తాండవాకి ఎంత రిలీజ్ చేసామని చెప్పేసి సుమారుగా ఈరోజు చూస్తే ఇక్కడ ఉంది తాండవాకి కూడా దీంట్లో క్లియర్గా పెట్టేసి మనం రిలీజ్ చేసింది కూడా దీంట్లో రాసాం. ఇప్పుడు దాంట్లో మనం క్లియర్గా చూస్తే తాండవాకి 7 లక్షల రూపాయలు తేలేకపోయాం. ఈ నర్సీపట్నం రోడ్ వైడనింగ్ అంటున్నారు కదండి, దాంట్లో 60 లక్షల రూపాయలు మున్సిపాలిటీ నుంచి తీసేశారు. ఎవరైనా తీస్తారంటే ఆర్ఎన్బి నుంచి తెచ్చి తేవాలి, నీకు సత్తా ఉంటే డబ్బులు ఆర్ఎన్బి నుంచి తేవాలి. కానీ నువ్వు 60 లక్షల రూపాయలు ఎవరి సొత్తు? అది ప్రజల సొత్తు. టిట్కో ఇల్లు పూర్తి చేయలేకపోయాను. టిట్కో ఇళ్ళకి ఏంటి, ఆ రోజు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకన్య థియేటర్ ముందు నించొని వ్యాన్ మీద ప్రతి ఒక్కరికి కూడా నేను మాఫీ చేసేస్తున్నాను, ఎవరైతే 400 SFTలు ఉండే ఇల్లులు ఎవరైతే ఉన్నారో మీరు ఈఎంఐలు కట్టద్దు, అందరికీ మాఫీ చేసేస్తున్నారని మాటిచ్చి ఓట్లు వేయించుకొని తర్వాత టిట్కో ఇల్లులు పూర్తయ్యా. తర్వాత చూస్తే ఈ 60 లక్షలు తీసేగా మళ్ళీ గొల్లుగొండ మండలంలో వెళ్తుంటే ఫారెస్ట్ రోడ్ క్లియర్ చేయించారని చెప్పి ఆ క్లియరెన్స్ తీసుకున్న ఆ రోడ్డుని కూడా మీరు వేయలేకపోయారు. ఆ రోజు స్వీట్లు పంచేసుకున్నారు, అన్నీ చేశారు. లాస్ట్ మినిట్లో ఆ కాంట్రాక్టర్ చేత ఇష్టం వచ్చినట్టు రోడ్లు వేయించి ఆ కాంట్రాక్టర్కి బిల్లులు లేవు. ఈ రోజు నర్సీపట్నాన్ని ఇంత అంగవైకల్యంగా తయారు చేసి, నర్సీపట్నంలోని గాంజాయి హబ్బ కింద తయారు చేసి, ఒక డాక్టర్ మాస్క్ అడిగితే మాస్క్ ఇచ్చే సత్తా లేదు, ఒక లిఫ్ట్ని బాగు చేయలేకపోయారు నర్సీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్లో. నర్సీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్లో డీజిల్ లేదు, జనరేటర్లోని డబ్బులు లేక మీరు డీజిల్ కూడా వేయలేకపోయారు. ఈరోజు మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుతున్నాను. నీకు మళ్ళీ చెప్తున్నాను, నర్సీపట్నం ప్రజానికానికి ఏదన్నా తీసుకొచ్చింది అయ్యన్న పాత్ర, తీసుకురాబోతుంది అయ్యన్న పాత్ర గారే. ఈ మెడికల్ కాలేజ్ ఏదైతే నువ్వు అబద్ధం మెడికల్ కాలేజ్ ఏదైతే అక్కడ ఉందో అది నిజం మెడికల్ కాలేజ్ కింద తయారు చేసి తీసుకొచ్చే సత్తా కూడా అయ్యన్న పాత్ర గారిదే. కాబట్టి దీని గురించి ఎక్కువ చేయొద్దు. ఇందాక నేను తాండవా చెప్పాను, 8,9,00,000 8,9,00,000 రూపాయలు తాండవాకి నువ్వు తేగలవు ఎప్పుడైనా. కాబట్టి నేను ఒకటే చెప్తుంది ఏంటంటే, మళ్ళీ జిస్ట్లోని ఇది ఆర్టీఐలో అప్లై చేసిన పేపర్లోని నర్సీపట్నం పేరు ఎక్కడ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఏ అప్రూవల్ లేదు. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ కానీ ఏ రోజు కూడా నర్సీపట్నం భూమి మీద అడుగు పెట్టలేదు. 2021 మేలోని 2021 మేలో 31 రోజు ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం పేరు ఎత్తకుండా అనకాపల్లిలోని అమర్ చేత, అవంతి శ్రీనివాస్ చేత ఓపెన్ చేపించారు. నర్సీపట్నానికి ఎక్కడ హెడ్ క్వార్టర్స్ రాలేదనే ఒక భయంతో ఆయన చేత ఉత్తుత్తు మెడికల్ కాలేజ్ అనౌన్స్మెంట్ చేయించి ఈరోజు ఎన్సీసీని కూడా ఆ కాంట్రాక్టర్ ఎవడైతే ఉన్నాడో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎవడో డబ్బులు అడిగాడని చెప్పి 2023లోని 11 కోట్లే రిలీజ్ అవుతే తర్వాత డబ్బులే రిలీజ్ చేయలేదు. ఈరోజు 300 కోట్లు రిలీజ్ చేసేసాం. కట్టే సత్తా ఉంటే కట్టండి. ఇవన్నీ ఎక్కువ మాట్లాడుతున్నారు అందరూ. కాబట్టి నేను దయచేసి మీ అందరినీ కోరుతుంది ఏంటంటే, నిన్న నేను చూస్తే 18వ తారీఖు మాకు ర్యాలీ పర్మిషన్ ఇవ్వండి అన్న. దేనికి పర్మిషను? ఆ ఉత్తుత్తు మెడికల్ కాలేజ్ కోసం పర్మిషన్. నీకు చెప్తున్నాను, నర్సీపట్నానికి ఒక ఆత్మగౌరవం అనేది ఒకటి ఉంది. నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ తెచ్చే సత్తా మీకు లేకపోయింది. మెడికల్ కాలేజ్ కూడా శాంక్షన్ అవ్వాలని మెడికల్ కాలేజ్ అంటే ఆ జీవో చూపెడుతూ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన జీవోలు ఎవరన్నా నమ్ముతారండి? అమరావతి క్యాపిటల్ అని చెప్పి అమరావతిని ముంచేసి వైజాగ్ క్యాపిటల్ అని చెప్పి వైజాగ్ని కూడా ముంచేశారు. వైజాగ్ని దందా కింద వాడారు. నర్సీపట్నంలోనే మీకు మోసం చూస్తే ఇక్కడ గవర్నమెంట్ మెడికల్, మన గవర్నమెంట్ హాస్పిటల్ దానికి ఎగ్జాంపులే. 150 పడకలు అయ్యన్న పాత్ర గారు తీసుకొచ్చి ఒక్క పడకైనా పెంచగలేవు హాస్పిటల్లో నువ్వు? పెంచలేక ఇవన్నీ చేయలేక ఈరోజు నర్సీపట్నాన్ని మళ్ళీ మభ్యపెట్టి మోసం చేసి మళ్ళీ కన్ఫ్యూజ్ చేసి కన్విన్స్ చేయడం చేత కాక కన్ఫ్యూజ్ చేసేసి జనాలందరినీ ముంచేసి
ఏం సాధిస్తారంటే నాకు అర్థం కాదు. నేను ఇక్కడ పుట్టిన వ్యక్తిగా నేను ఒక ఆక్రోషంతో మాట్లాడుతుంది ఏంటంటే, బాధతో నేను మాట్లాడుతుంది ఏంటంటే, ఈరోజు నర్సీపట్నాన్ని ఇంకా మోసం చేద్దామని ఇదే పని అయిపోయింది. అందుకే నేను ఒకటే కోరుతుంది ఏంటంటే, జనాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు కూటమి ప్రభుత్వంలోని ఇంత బాగా అభివృద్ధి జరుగుతుంది, ఇన్ని కోట్లాది రూపాయలు తీసుకొస్తున్నారు. సంవత్సరంలోనే 22 కోట్ల రూపాయలు నర్సీపట్నం టౌన్కి తీసుకొచ్చారు. మున్సిపాలిటీకి మొత్తం 311 కోట్ల రూపాయలు వితౌట్ సంక్షేమం తీసుకొచ్చి, సంక్షేమంతో అయితే ఇంకా అసలు ఎక్కడికో వెళ్ళిపోద్ది, 500-600 కోట్లు కూడా వెళ్ళిపోతుంది. అలాంటివన్నీ చేస్తే ఈరోజు ఏమో ఇన్ని ఇబ్బంది పెట్టే విధంగా మళ్ళీ ర్యాలీకి 18వ రోజు ఎందుకు ర్యాలీ చెప్పమంటారు మీకు? 18th ర్యాలీ ఎందుకో తెలుసా? అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. అసెంబ్లీకి ఎవరు వెళ్ళట్లేదండి? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదంటే అసెంబ్లీ మీద అలిగానంటే. అసెంబ్లీ మీద ఎవరైనా అలుగుతారండి? అసెంబ్లీ ఎవరైనా ఎమ్మెల్యే ఎన్నుకున్న తర్వాత అసెంబ్లీకి వెళ్ళాలి. నిన్నే పార్లమెంట్ సంబంధించిన కాన్ఫరెన్స్ జరిగింది తిరుపతిలో. దాంట్లో కూడా క్లియర్గా అయ్యనపాత్రి గారు చెప్పారు, ఆయన అసెంబ్లీకి వెళ్లకుండా ఉండడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కన్ఫ్యూజ్ చేయడానికి కోసం అని చెప్పి మెడికల్ కాలేజ్ ర్యాలీస్ ఆ రోజు పెడుతున్నారు. నేను అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా కోరుతున్నాను, దేనికి ర్యాలీ పెడుతున్నారో దేనికి పెట్టట్లేదో ఆలోచించుకొని మీరు స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఆ రోజు జనాలందరినీ ఆయన ఎవరో ఇంట్లో కూర్చొని గేమ్స్ ఆడుకుందామని చెప్పి ఇంట్లో కూర్చోడానికి అని చెప్పి అసెంబ్లీకి వెళ్లకుండా ఉండడానికి అని చెప్తే నర్సీపట్నంలో వీళ్ళు ర్యాలీ చేస్తారా? ర్యాలీ చేసి ఆ అసెంబ్లీకి వెళ్ళలేదనే ఒక టాపిక్ని డైవర్ట్ చేయడానికి ఎలా డైవర్ట్ చేస్తారు? అది ఆఖరికి సుధాకర్ గారిని కూడా వాళ్ళ ఇంట్లోని కూర్చోబెట్టుకొని మరి ఏదో లెటర్ రాయిపించారు. ఇప్పటికీ నువ్వు చెప్పవే, ఏం రాయిపించారు సుధాకర్ గారిని మీ ఇంట్లో కూర్చోబెట్టుకొని అంటే? అది కూడా ఇప్పుడు దాకా చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు అని అడిగితే మాట్లాడరు. ఎంత స్వేచ్ఛగా ఈవెన్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఎంత దారుణంగా మాట్లాడుతున్నా కూడా డెమోక్రసీని నమ్మే వ్యక్తులం కాబట్టి మీకు స్వేచ్ఛ ఉంది కాబట్టి మాట్లాడొచ్చు అనుకున్నాం. ఇప్పుడు మరి అది గణేష్ గారు ఇల్లే కదా, గణేష్ గారి ఇంట్లోని మరి సుధాకర్ కూర్చొని ఏం రాశాడు, ఏం మాట్లాడాడు అది కూడా చెప్పట్లేదు. దాని తర్వాత క్లియర్గా మా దగ్గర మన విజయ్ కుమార్ ఒక ఆయన ఉన్నారు, ఆయన నాకు ఒకటి పంపించాడు, నేను ఆశ్చర్యపోయాను. దాంట్లో ఏంటంటే ఆయనకి తొడ మీద రెండు ఇంజెక్షన్స్ చేశారు మెంటల్ హాస్పిటల్లో పడేయడానికి. ఆ 2 ఇంజెక్షన్స్ నాకు తెలియని మందులు ఇచ్చారని చెప్పి ఆయన స్వహస్తాలతోటే ఆయన ఒక పేపర్ మీద రాసిన పేపర్ బయటకు వచ్చింది. అసలు నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఆయన ఏమడిగాడు? మహా అయితే ఒక మాస్క్ అడిగాడు. మెడికల్ కాలేజ్ ఏమైనా అడిగాడు? మాస్క్ అడిగితే మాస్క్ ఇవ్వకపోగా నీ ఇంట్లో కూర్చోబెట్టి నువ్వేదో రాయిపించిన తర్వాత ఏం చేశారు? అక్కడికి వెళ్ళి తొడ మీద 2 ఇంజక్షన్లు ఎవరు వేశారు, ఎందుకు వేశారు, మెంటల్ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు, ఆయన ఎలా చనిపోయాడు, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే నేను ఒకటే కోరుతుంది ఏంటంటే, మీ అందరినీ, నర్సీపట్నం ప్రజానికాన్ని అందరినీ కూడా దయచేసి నేను కోరుతుంది ఏంటంటే, వీళ్ళు కట్టినవి నిజం కాదు, వీళ్ళు తెచ్చినవి నిజం కాదు, అక్కడ ఏమీ జరగలేదు, ఏమీ జరగకపోగా కూడా అభివృద్ధి చేసామని అబద్ధాలు ఆడారు. తాండవాకి ఎత్తిపోతలు తీసుకొస్తున్నాం, కనెక్ట్ చేస్తున్నాం అని చెప్పి ఈరోజు తాండవా రిజర్వేర్ దగ్గర గేటు మూయడానికి 7 లక్షల రూపాయలు లేవు. రోడ్డు వేస్తున్నామని చెప్పి, వెడల్పు చేస్తున్నామని చెప్పి 60 లక్షల రూపాయలు మన మున్సిపాలిటీని తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఇదే మెడికల్ కాలేజీకి కూడా ఏమాత్రం పేపర్ మీద లేక మళ్ళీ రేపు బుకాయిస్తారు, ఒక పేపర్ చూపెడతారు, జీవో ఇదిగో ఆంధ్రప్రదేశ్ జీవో. నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది నేను చెప్పట్లేదు, నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి నీకు అప్రూవల్ ఏముంది? నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూపెట్టాను. ఇప్పుడు దాంట్లో నర్సీపట్నం పేరు చెప్పలేదు. ఇనాగ్రేషన్ రోజు అమర్చార్ చేయించారు, నీతో చేయించలేదు. తర్వాత 23 ఎలక్షన్ ముందుకు వచ్చేసరికి వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు తీసి మీకే మెడికల్ కాలేజ్ అనేసి ఏదో స్టార్ట్ చేసి 11 కోట్లు ఇచ్చేసారు. ఏదో ఇచ్చినట్టు 11 కోట్లు అంటే ఎంతో తెలుసా? సాక్షి యాడ్లు కూడా కాదు. అలాంటిది మెడికల్ కాలేజ్ మీరు కట్టలేరు, మీరు కట్టే సత్తా లేదని జనాలకు తెలుసు. మొన్న కూడా ఆ ఫారెస్ట్ పర్మిషన్స్ లేదా ఒక రోడ్డు మీదకి వెళ్ళిపోవడం, ఆ రోడ్డు ఎలమంచిలు కనెక్ట్ అవుతే అభివృద్ధి పెరుగుతుంది కదా, ఇండస్ట్రీస్ వస్తాయి కదా అని చెప్పేసి ఎప్పుడో పూర్వం నుంచి అనుకున్న రోడ్డు అది. ఆ రోడ్డుని కూడా చెడగొట్టేసి ఆపేద్దాం అనుకుంటే అందుకే నేను ఏం చెప్తున్నానంటే, వైఎస్ఆర్సీపీ నాయకులకు సత్తా లేదని జనాలు డిసైడ్ అయిపోయారు. రేపు లోకల్ ఎలక్షన్స్లో కంప్లీట్ స్వీప్ కొట్టేది టీడీపీ, దాంట్లో డౌట్ లేదు. దాంట్లో నువ్వు మళ్ళీ సెకండ్ థాట్ కూడా పెట్టుకోవద్దు. ఈ నర్సీపట్నానికి కంటిన్యూస్గా టీడీపీయే ఎమ్మెల్యేగా ఉంటారు. అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి మీదే నర్సీపట్నం ఆధారపడి ఉంది. ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి జరిగితే ఇంకా బాగుంటుందని ఆలోచించే విధానంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి
ఈ ఉత్తుత్తు మెడికల్ కాలేజీలు ఉత్తుత్తు జీవోల్ని ఎవరు కూడా నమ్మొద్దని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నిన్న కూడా మనకి డిఎస్సి గురించి లోకేష్ గారు అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన విధానం మీద అందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేసి వాళ్ళు పాలాభిషేకాలు చేసి ఎందుకు తీసుకెళ్తున్నారండి? 5 ఏళ్ళలో ఒక్క ఉద్యోగం అనౌన్స్ చేయలేదు కాబట్టి. నెల్లూరులో ఒక టీచర్ అకౌంట్లోంచి జీపీఎఫ్ తీసేస్తే వాళ్ళ పెళ్ళి ఆగిపోయింది ఆ రోజుల్లోని. అలాంటి టీచర్లు అందరూ వస్తే ఆ టీచర్ల మీద కక్ష తీర్చుకోవడానికి కూడా అనకాపల్లిలో వైన్ షాప్ ముందు టీచర్ని కూర్చోబెట్టి టాయిలెట్లు కూడా ఫోటోలు తీపిచ్చిన వైన్ మీ గవర్నమెంట్ది. అలాంటి దారుణమైన స్థితికి తీసుకొచ్చేసి అందుకని ఈరోజు ఎవ్వరు కూడా మిమ్మల్ని నమ్మే స్థితిలో లేరు. మొన్న ఇలా కూర్చొని నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పేసి కామెడీ చేశారు. ఈరోజు ఏమైందండి? 6 ఉంటే 6 15,000 పడుతుంది. 8 మంది ఉన్న పిల్లలకి 8 మందికి 15,000 పడుతుంది. ఈరోజు దాని గురించి మాట్లాడరు, ఇంకా అయిపోయింది ఇంక సీన్. కాబట్టి నేను దయచేసి మీ అందరినీ కోరుతుంది ఏంటంటే ఈ మెడికల్ కాలేజ్ అనే ఒక టాపిక్ అనేది ఒక బోటకం, ఒక అబద్ధం. అందుకనే దాన్ని పీపీపీ మోడ్లో తీసుకెళ్ళి ఫాస్ట్గా కంప్లీట్ చేసి దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా తీసుకొచ్చి అప్పుడు నేషనల్ మెడికల్ కౌన్సిల్కి ప్రొసీజర్ ప్రకారంగా తీసుకెళ్ళి వాళ్ళ అప్రూవల్ తీసుకొని అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటే అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పి ఆలోచించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.